వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మరోతి హోటల్లో డీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్మల్ జిల్లా అధ్యక్షులు హరిరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, ఆవేజ్లు మరియు వారితో పాటు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను, పహల్గాంలో పర్యాటకులపై దాడికి నిరసనగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక డెవలప్మెంట్ ను తదితరాల్ని దృష్టిలో పెట్టుకుని మరి విచ్ఛిన్నకర శక్తులు, టెర్రరిస్టులు ఏదైతే అమానవీయంగా దాడి చేసి ఏ రకంగా ఘోరమైనటువంటి ప్రవర్తనతో అక్కడ 28 మంది ప్రాణాలు బలిగొన్నారో దాన్ని ముక్త ఖండంతో ఇవాళ జాతి యావత్తు ఖండిస్తున్నది. దాంట్లో భాగంగా మనం కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమర వీరులకు ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మనం పాటించవలసిందిగా మీ అందరితో ప్రార్థన చేస్తా ఉన్నాం.